12th అయిపోయిన తర్వాత కోడింగ్ స్టార్ట్ చేస్తారు. కానీ నాకంటే బాగా చేస్తున్నారు. లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్ నాకంటే బాగా మార్కులు వస్తున్నాయి. అట్ ద ఎండ్ వాళ్ళందరూ హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చిందా అంటే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కార్ నడపాలన్నా ఆటోమేటెడ్ అయిపోయింది. ఇప్పుడు ఒక రాకెట్ మార్స్కి వెళ్ళాలి, స్పేస్కి వెళ్ళాలి అన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఆటోమేటిక్గా ల్యాండ్ చేయగలుగుతుంది. రోబో టాక్సీస్, రోబోట్స్, కార్స్, మెకానికల్, సివిల్ ప్రతి ఒక్క దాంట్లో కంప్యూటర్ సైన్స్ అనేది ఉంది. సో నువ్వు అర్థం చేసుకో, అసలు నువ్వు ఎవరికి వాల్యూ ఇవ్వగలవు, నువ్వు ఎవరికి రెవెన్యూ జనరేట్ చేయగలవు. మొత్తం అంతా వరల్డ్ అంతా బిజినెసే. అమెజాన్, మైక్రోసాఫ్ట్ రోజు కంప్యూటర్ ముందు కోడింగ్ చేస్తూ ఎవరి కోసమో చేస్తే అక్కడ వాడికి కదా బెనిఫిట్ అవుతుంది. వాడు ఏదో నీకు రిటర్న్ కొంచెం శాలరీ పడేస్తున్నాడు. సో అది కాదు లైఫ్ అంటే. లాస్ట్ 2 monthsలో నేను 20 lakhs ప్లస్ సంపాదించాను. 20 lakhs అంటే ఆ లెవెల్లో మార్చగలగా. నీ రీజన్ ఏంటి? నువ్వు కష్టపడాలి అనే రీజన్ ఏంటి? ఎంతోమంది వస్తారు. ఇప్పుడు మీరు ఎన్నో సెమినార్స్, ఎన్నో వెబినార్స్, ఎన్నో యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, ఎన్నో వింటారు. ఎన్ని విన్నా ఉపయోగం ఏంటి? ఇంట్లో పేరెంట్స్కి వీడు నా కొడుకు, వీడు నా కూతురు అని చెప్పేసి వాళ్ళు గర్వంగా చెప్పుకోవాలి అంతే. అది నీ గోల్. అది నువ్వు చేయగలుగుతున్నావా లేదా? సో ఇప్పుడు దానికోసం నువ్వేదో తోపు అయి ఉండాల్సిన అవసరం లేదు. నీకు ఫస్ట్ ఇయర్, అరే నా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వేస్ట్ చేస్తాను, నా దగ్గర టైం లేదు అనేసి కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. సో ఏదైతే నేను మీకు చెప్పానో జేఈఈ మెయిన్స్లో నేను మా ఫాదర్కి నిరూపించుకోలేకపోయాను అని చెప్పేసి, దాని తర్వాత ఒకటే ఉండేది, ఓకే ఏదో కాలేజ్లోకి వెళ్ళిపోయా, ఇప్పుడు నేను హైయెస్ట్ ప్యాకేజ్ అనేది తెచ్చుకొని చూపించాలి. హైయెస్ట్ ప్యాకేజ్ ఎలా తెచ్చుకోవాలి? నాకు చాలా క్వశ్చన్స్ ఉండేవి. చూస్ ద రైట్ స్కిల్స్. ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ప్రోగ్రామింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఆలోచన ఎలా ఆలోచించాలి అనేవన్నీ క్వశ్చన్స్ మనకు ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాకపోతే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరందరూ జాగ్రత్తగా వినాలని చెప్పేసి. ఈ కాలేజ్లో 1000 మంది ఉండొచ్చు, కానీ నీకంటే గొప్ప ఎవడం ఉండడు అనేది నీకు నమ్మకం ఉండాలి. అదొక్కటి నువ్వు నమ్మితే నువ్వేదైనా చేయగలవు లైఫ్లో. సో నేను అదొక్కటే నమ్మేవాడు. నా కాలేజ్కి వెళ్ళినప్పుడు చాలామందిని చూసా. ఓకే నేను 12th అయిపోయిన తర్వాత కోడింగ్ స్టార్ట్ చేస్తా, కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తా, కానీ నాకంటే బాగా చేస్తున్నారు. లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్ నాకంటే బాగా మార్కులు వస్తున్నాయి. సో ఎవడు ఎంత గొప్పగా చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్ కాదు. అట్ ద ఎండ్ వాళ్ళందరికీ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిందా అంటే లేదు. వాడు డిఎస్ఏలో ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తే ఏంటి, వాడు పైథాన్లో ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తే ఏంటి, అట్ ద ఎండ్ నువ్వు సాధించావా లేదా, అట్ ద ఎండ్ నువ్వు కష్టపడ్డావా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు నీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా ఎలా చేయాలి, ఎలా తెచ్చుకోవాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నా కూడా దాని అన్నింటికి సొల్యూషన్ ఒకటే. నువ్వు ఎవరికంటే తక్కువ కాదు, నీకు అన్ని రిసోర్సెస్ దొరుకుతాయి. కాకపోతే ఏం చేశానంటే ఒకటే గోల్ ఉండేది. నా కాలేజ్లో నేను యూనిక్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 5 years రైట్, ఇప్పుడు నేను 12th అయిపోయింది, నేను ఎలాగో ఏం సాధించలేదు ఇంట్లో, మా పేరెంట్స్ ఎలాగో నా నుంచి హ్యాపీగా లేరు. కేఎల్యూ, అమృత, ఇంకా వెల్లోర్ ఇలాంటి పెద్ద పెద్ద కాలేజెస్ ఫీజు కట్టలేరు. 2 daysలో ఏమో మొత్తం 2 lakhs 3 lakhs కట్టేయమన్నారు. కట్టలేము, ఎందుకు కడతాం? మాదేమో చిన్న షాప్, మా ఫాదర్కి అసలు ఇన్కమ్ చాలా తక్కువ, అండ్ మేము చాలా లో స్టేజ్ నుంచి వచ్చాం అనమాట. అండ్ అప్పుడు మా ల్యాప్టాప్ కొనుక్కోవాలి అని చెప్పేసి అడిగితే 12th అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళి చూసుకోవచ్చు, ఏం ల్యాప్టాప్ అవసరమో ఏంటో తెలియదు కదా మనకి అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఎంతో గొడవ పెట్టి ఇంక నాకు కావాలి, నేను చేసి చూపిస్తా అని చెప్పేసి నేను ఒక నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే అన్ని లోస్ చూస్తాను నేను, అంత డీప్. నేను ఇంకా ఎంత లో అయిపోయానంటే ఇంకా నా దగ్గర ఇంకేం సొల్యూషన్ లేదు. ఇక్కడ నుంచి నేను చేసి నిరూపించాలి అనేది ఒకటే నా మైండ్లో ఉన్నది. సో మీరు కూడా నెక్స్ట్ 5 years లేదా నెక్స్ట్ 2 years లేదా నెక్స్ట్ 1 year లేదా నెక్స్ట్ 1 month ఏం చేసి చూపిస్తావు అనేది ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ ఏంటి అంటే 2 things నేను చెప్తాను. ఒకటి వచ్చేటప్పటికి కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కార్ నడపాలన్నా ఆటోమేటెడ్ అయిపోయింది. ఇప్పుడు ఒక రాకెట్ మార్స్కి వెళ్ళాలి లేదా స్పేస్కి వెళ్ళాలి అన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఆటోమేటిక్గా ల్యాండ్ చేయగలుగుతుంది. రోబో టాక్సీస్, రోబోట్స్, కార్స్, మెకానికల్, సివిల్ ప్రతి ఒక్క దాంట్లో కంప్యూటర్ సైన్స్ అనేది ఉంది. సో నువ్వు కంప్యూటర్ సైన్స్ చేస్తే నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ ఒకటే చేయవు. అండ్ ఇదంతా నేను ఏదైతే సంపాదించానో ఇదంతా నా కంప్యూటర్ సైన్స్లో నేను పడ్డ కష్టం వల్లే నేను చేయగలిగాను. సో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాలి. దానికి మనం ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి అనేవన్నీ మీకు డౌట్స్ ఉంటాయి. అంతా నేను ఇప్పుడు చెప్పలేను కదా.
సో మీరు ఒకరిని పెట్టుకోండి, నేను వీడిలాగా అవ్వాలి, ఆఫ్టర్ 4 years, ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 3 years నేను ఇలా అవ్వాలి. సో వాడేం చేశాడు, నేను కూడా అలానే నా 12th అయిపోయిన తర్వాత కొంతమందిని చూసి, అమంత్ అత్రవాల్, ఇషాంత్ శర్మ, కొన్ని యూట్యూబర్స్ని చూసి వీళ్ళలాగా అవ్వాలి, వీళ్ళు యూట్యూబ్ నుంచి లక్షలు సంపాదించారు, వీళ్ళలాగా అవ్వాలి. తరుణ్ స్పీక్స్ అని కూడా ఉంటాడు, మీకు కూడా తెలిసి ఉంటుంది. అలా అవ్వాలి. ఎలా అవ్వాలి? వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు యూట్యూబ్ చేశారు. సో నేను ఏదైతే నా కోడింగ్ జర్నీ నేర్చుకుంటున్నానో అది నేను యూట్యూబ్లో చెప్పడం స్టార్ట్ చేశాను. ఎందుకు? ఒకటి నేను నేర్పిస్తే ఒకటి నాకు కూడా కాన్సెప్ట్ స్ట్రాంగ్ అవుతాయి కదా అని చెప్పేసి, ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్యూచర్ అది గ్రో అయితే నాకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి ఒక ఆశ, రైట్? ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం చేస్తాం ఎందుకు? అట్ ద ఎండ్ డబ్బుల కోసం. హైయెస్ట్ ప్యాకేజ్, అసలు ప్యాకేజ్ అంటే ఏంటి? నువ్వు నీ దగ్గర ఉన్న స్కిల్ లేదా నువ్వు చేసే పనికి వాడు ఇచ్చే డబ్బులు. అది నువ్వు ఎంత బాగా చేయగలిగితే ఆడే అంత ఎక్కువ ఇస్తాడు. అది ఏం చేయాలి అనేది నువ్వు డిసైడ్ అవ్వాలి. అంతేగాని అరే డిఎస్ఏ చేస్తే హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది కదా, అదే డిఎస్ఏ నీకు రానప్పుడు అది నువ్వు చేస్తే ఏంటి? సో నువ్వు అర్థం చేసుకో, అసలు నువ్వు ఎవరికి వాల్యూ ఇవ్వగలవు, నువ్వు ఎవరికి రెవెన్యూ జనరేట్ చేయగలవు. మొత్తం అంతా వరల్డ్ అంతా బిజినెస్సే. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ప్రతి ఒక్కటి ఒకవేళ వాళ్ళకి డెవలపర్స్ చేస్తున్న పని వల్ల, అంటే కోడింగ్ చేస్తారు కదా, వాళ్ళ వల్ల వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు యాప్ బిల్డ్ చేస్తున్నారు. సో ఆ రెవెన్యూలో కొంచెం పార్ట్ వీళ్ళకి శాలరీ కింద ఇస్తారు, ఆ 40 LP అని, 50 LP అని. సో ఇక్కడ నువ్వు ఏం వాల్యూ ఇవ్వగలవు ఎదుటివాడికి, ఆడు రిటర్న్లో డబ్బులు ఇస్తాడు. సో దట్ ఈస్ సింపుల్. సో ఇప్పుడు అదేంటి? ఒకటి నేను చెప్పా కదా కంప్యూటర్ సైన్స్ తెలుసుకోవాలని చెప్పేసి, ఇంకొకటి వస్తేప్పటికి సైడ్ హసల్ స్కిల్ అని చెప్పేసి నేను చెప్తుంటాను అనమాట ప్రతి దాంట్లో. అంటే బేసిక్గా పర్సనల్ బ్రాండ్. సో ఇప్పుడు ఓకే, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కోడింగ్ బాగా చేయగలవు అనుకో. ఎంత బాగా చేయాలంటే నువ్వు నీ సొంత అప్లికేషన్స్ బిల్డ్ చేసుకోగలగాలి, నువ్వు ఒక స్టార్టప్ బిల్డ్ చేసుకోగలగాలి. లేకపోతే రోజు కంప్యూటర్ ముందు కోడింగ్ చేస్తూ ఎవరి కోసమో చేస్తే అక్కడ వాడికి కదా బెనిఫిట్ అవుతుంది, వాడేదో నీకు రిటర్న్లో కొంచెం శాలరీ పడేస్తున్నాడు. సో అది కాదు లైఫ్ అంటే. లైఫ్ అంటే నిన్ను చూసి గుర్తించాలి. ఓకే, సెయింట్ మ్యారేజ్లో వీడున్నాడు, ఓకే వీడి పేరు ఇంక నిలిచిపోవాలన్నమాట. ఎప్పటికైనా కూడా వీడు సూపర్గా కష్టపడ్డాడు, వీడు సూపర్ తెచ్చుకున్నాడు అని చెప్పేసి. సో అలా నువ్వు చేయగలవా లేదా? ఏం చేస్తావు? యూట్యూబ్ చేస్తావా, వీడియో ఎడిటింగ్ చేస్తావా, డిజైనింగ్ చేస్తావా? కంప్యూటర్ సైన్స్లో సెవెరల్ థింగ్స్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ కూడా వద్దాం. సో అసలు ఏం చేయగలవు, రైట్? ఇది కూడా నేను ఈ ఎగ్జాంపుల్ ప్రతి చోట చెప్తాను. సో మీకు కూడా చెప్తాను. హైదరాబాద్లో ఫేమస్ బిర్యానీ ఏంటి అని చెప్పేసి అంటే సమ్ బిర్యానీ ప్యారడైస్, ఇంకేదైనా మీకు గుర్తు రావచ్చు. ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. బ్రాండ్ అంటే ఆ పేరులో గుర్తింపు ఉంటుంది, అది అందరికీ తెలుస్తుంది. సెయింట్ మ్యారేజ్లో తోపు ఎవడరా, లేదా వీడియో ఎడిటర్ ఎవడరా, లేదా సూపర్ ఎవడరా అంటే నీ పేరు రావాలి అక్కడ. ఎందుకంటే అదే లైఫ్. ఏదో ఉన్నాం 4 years ఎంజాయ్ చేసాం, ఓకే వెళ్ళిపోతే ఇంకెందుకు లైఫ్ ఏంటి అందులో? అవునా కాదా? ప్రతి ఒక్కరు వస్తారు, ఒరే ఆ అమ్మాయి నన్ను చూడాలి, ఈ అబ్బాయి నన్ను చూడాలి అని చెప్పేసి అనుకుంటారు. సో నువ్వు తోపు అయిపోయావు అనుకో, నీకంటూ బ్రాండ్ ఉందనుకో, ఆ బ్రాండ్ని చూసుకునే ఫాలోవర్స్ వస్తారు ఆటోమేటిక్గా. సో ఏదో చిన్న డిస్ట్రాక్షన్స్ని పట్టించుకొని ఇన్స్టాగ్రామ్ టైం వేస్ట్ అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అని చెప్పేసి నువ్వు పట్టించుకోకుండా వాళ్ళని పట్టించుకోవడం మానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ గోల్ మీద ఫోకస్ పెట్టుకో. నెక్స్ట్ 5 yearsలో నువ్వు ఎవరిలా అవ్వాలనుకుంటున్నావు? సో నేను మీకు ఇప్పుడు చెప్పింది ఒకటే, ఎవరిలా అవ్వాలనుకుంటున్నావు అనేది తెలుసుకో. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత, నేను కిందకి వెళ్ళిపోయిన తర్వాత నీ క్వశ్చన్స్ ఉండకూడదు. ఏం చేయాలి, ఎలా చేయాలి, మళ్ళీ ఏం నేర్చుకోవాలి అనే క్వశ్చన్స్ మళ్ళీ నీకు వస్తుంటాయి. సో ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దానికి ఆన్సర్ ఒకటే, నువ్వెవరిలా అవ్వాలనుకుంటున్నావు అనేది నువ్వు డిసైడ్ అయితే నీకు ఆటోమేటిక్గా నువ్వేం చేయాలి, ఎలా చేయాలి అనేవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా చేశారు, రైట్? అమంత్ అత్రవాల్ అవ్వాలంటే వాడేం చేశాడు? వాడు యూట్యూబ్లు చేసుకున్నాడు, వీడియోలు చేసుకున్నాడు, అన్నీ చేశాడు. సో వాడు క్లాసులు చెప్పాడు, పైథాన్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. నేను చాలా ట్రై చేసేవాడిని. సో ఆ జర్నీ నుంచి వెళ్తే నీకంటూ ఒక స్కిల్ ఐడెంటిఫై చేసుకుంటావు. ఓకే, ఒక 10 స్కిల్స్ ట్రై చేస్తే వీడియో ఎడిటింగ్ అని, డిజైనింగ్ అని, గేమ్ డెవలప్మెంట్ అని, యూట్యూబ్లో సెవెరల్ థింగ్స్ ట్రై చేస్తే నువ్వు అప్పుడు ఓకే నీ బ్రాండ్ ఏం చేసుకోగలవు అనేది నువ్వు డిసైడ్ అవ్వగలవు. అర్థమైందా? అది ఎప్పుడైతే డిసైడ్ అవుతావో అప్పుడు నేను ఇంకెవరు ఆపరు. ఎందుకంటే దానికోసం నువ్వు 100% ఎఫర్ట్స్ పెడతావు.
నీకు ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. రే కష్టపడాలరా నువ్వు రోజులు, లేదా జాబ్ రాదు 4 years అయ్యాక. నన్ను ఎవరు యూట్యూబ్ చేయరా, యూట్యూబ్లో వీడియో వెళ్ళాలి, సండే వెళ్ళాలి అని చెప్పేసి ఎవరు ఫోర్స్ చేసేవారు కాదు. కానీ నాకంటూ నేను గోల్ పెట్టుకున్నా, వీడియో వెళ్ళాలి. ఎందుకంటే 4 years తర్వాత గ్రోత్ వస్తుంది. నా ఫస్ట్ 1 yearలో నా అర్నింగ్ వచ్చేటప్పటికి 4030 రూపీస్. సెకండ్ ఇయర్లో అర్నింగ్ వచ్చేటప్పటికి 2 lakhs రూపీస్. థర్డ్ ఇయర్లో అర్నింగ్ వచ్చేటప్పటికి అరౌండ్ 9 lakhs రూపీస్. అండ్ ఫోర్త్ ఇయర్లో అరౌండ్ 17-18 lakhs రూపీస్. ఫోర్త్ ఇయర్ అంటే ఇదే ఇయర్ జరుగుతుంది. నేను ఇంకా జస్ట్ ఇయరే పాస్ అవుట్ అయ్యా 2024. సో ఇక్కడ నువ్వు నీ బ్రెయిన్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, అండ్ ఇంకొకటి చెప్తా, అదైతే నేను ల్యాప్టాప్ ఇది కొనుక్కోవాలన్నప్పుడు మా ఫాదర్, నేను ఇంకేదో గొడవ పెట్టేశాను కదా ఇంట్లో, ఇంక నాకు కావాలి అని చెప్పి ఈఎంఐ నెలకి 8,000 ఇవ్వడానికి ఈఎంఐ పెట్టుకొని, అప్పుడు లాక్డౌన్ టైంలో 2020 అప్పుడు ఈఎంఐ పెట్టుకొని కొన్నారు. నెలకి 8,000 కట్టడానికి కూడా చాలా కష్టపడేవారు. అక్కడి నుంచి అవుతాయా సర్దుకొని, ఇది సర్దుకొని, అది చేసుకొని, ఇది చేసుకొని. సో మీలో కూడా చాలామంది ఇదే స్టేజ్లో ఉంటారు. నేను ఒకటే డిసైడ్ అయ్యా, అలా ఉండకూడదు అని చెప్పి. మా ఫాదర్ ఏదైతే ఉన్నారో, నా రీజన్ మా ఫాదర్ అనమాట. ఎలా నేను చేస్తే మా ఫాదర్ ఇంకా ఆలోచించకూడదు, ఈ కష్టాలు లోస్ ఇంకా ఆలోచించకూడదు, ఇవన్నీ ఆలోచించకూడదు అనే ఒక ఆశయంతో నేను కష్టపడ్డా. నా కాలేజ్లో కూడా నా ఫ్రెండ్స్ డిస్ట్రాక్ట్ చేసేవారు. వాళ్ళతో నేను సండేస్ ఢిల్లీ ఒకసారి వెళ్ళాను, ఒక ట్రిప్. దాని తర్వాత అరకు, చాలా ప్లేసెస్కి వెళ్ళాను. అవన్నీ కూడా నా యూట్యూబ్ వీడియో ఛానల్లో ఉన్నాయి. యూట్యూబ్ వీడియోస్ ఫెస్ట్స్కి చాలా వీటికి వెళ్ళాను. కాకపోతే ఎప్పుడైతే తిరిగి వస్తానో, అరే కష్టపడాలరా, ఎందుకంటే నువ్వు ఇప్పుడు కష్టపడితే నీకు తర్వాత ఉపయోగపడుతుంది అని చెప్పేసి. సో ఎలా వస్తుంది హైయెస్ట్ ప్యాకేజ్ అనేవన్నీ నాకు తెలీదు. కష్టపడాలంటే కష్టపడతానే ఉన్నా. ఆల్ యువర్ లైఫ్ ఒకటే మార్గం, కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి. ఇప్పుడు లాస్ట్ 2 monthsలో మీకు ఒకసారి చెప్పాలనుకుంటున్నా అంతేగాని ఏదో వీడు గొప్పలు చెప్పాలనుకుంటున్నారా అని చెప్పేసి అనుకోవద్దు మీరు. ఎందుకంటే నేను మీ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఎలా ఉంటుంది అనేది. లాస్ట్ 2 monthsలో అంటే బికాస్ ఆఫ్ సమ్ పెండింగ్ ఇన్వాయిసెస్ అన్నీ కూడా లాస్ట్ 2 monthsలో నేను 20 lakhs ప్లస్ సంపాదించాను. 20 lakhs. ఎందుకు సాధ్యమైంది ఇది? ఒకటే గోల్ నాకు ఉండేది. ఏంటంటే ఎవరికైనా కూడా మా ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆ స్టేజ్కి వెళ్ళకూడదు. ఏం చేయాలి దాని గురించి? కష్టపడాలి. యూట్యూబ్ చేశా, యూట్యూబ్ గ్రో అయింది. నేను ఫస్ట్ ఇయర్లో 4,000 రూపీస్ సంపాదిస్తే ఈ ఇయర్లో ఎంత అయిందో మరి ఇంకా లాస్ట్ డిసెంబర్ నెక్స్ట్ మంత్ క్యాల్కులేట్ చేసుకో. ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే మా మమ్మీ అంటారు అనమాట. ఫస్ట్లో ఏంటంటే, మమ్మీ చూడు నెక్స్ట్ ఇయర్ నేను 1,00,000 రూపాయలు సంపాదించి చూపిస్తానని చెప్పేసి, నువ్వు ఫస్ట్ చేసి చూపించరా, ఓవర్ యాక్షన్ ఎందుకు నీకు అని చెప్పేసి ఇంట్లో గొడవలు పెట్టేసుకున్నాను నేను. కాకపోతే నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను చేస్తాను. వీడియో ఎడిటింగ్ చేస్తాను, యూట్యూబ్ వీడియో చేస్తాను. యూట్యూబ్ నుంచి అలా కొంచెం డబ్బులు వచ్చాయి, కొంచెం అలా నేను 1,00,000 సంపాదించగలిగాను. సో ఇవన్నీ ఎందుకు పాసిబుల్ అవుతున్నాయి? ఎందుకంటే నాకు లాంగ్ టర్మ్ గోల్ డిఫైన్ అయి ఉంది. ఆ లాంగ్ టర్మ్లో నేను నెక్స్ట్ 5 yearsలో లేదా నెక్స్ట్ 4 yearsలో నేను ఇది చేసి చూపించాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. సో మీరు కూడా ఒకవేళ ఇప్పుడు డిసైడ్ అయితే ఎవరి కోసం చేయలేవు. ఇప్పుడు నీవు టైం వేస్ట్ అయిపోయింది అనుకుంటే అయిపోయింది, ఇంకా నువ్వేం చేయలేవు. ఇప్పుడు నేను ఈ కాలేజ్లో ప్రతి ఒక్కడు మోటివేట్ అయిపోతాడు, ప్రతి ఒక్కడు సాధించేస్తాడు. లేదు, ఆ ఒక్కడైనా ఆ ఇద్దరైనా కూడా చేస్తారు అనే దీంతోనే నేను చెప్తున్నాను. ఇక్కడ మిగిలిన వాళ్ళందరికీ సంబంధం లేదు, ఏదో వచ్చాం విన్నా టైంపాస్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఆ ఒక్కడు ఎవడైతే ఉంటాడో, నేను చేసి చూపిస్తా అని చెప్పేసి ఎవడైతే అనుకుంటాడో వాడికి ఇవి నేను చెప్తున్నాను. వాడు చూడాలి, రే వీడు కష్టపడ్డాడు, వీడు మన స్టేజ్ నుంచి వచ్చాడు, వీడు సాధించాడు, చేసి చూపించాడు, ఇప్పుడు వీడికంటే ఎక్కువ చేసి చూపించాలి అనే గోల్తో నువ్వు రావాలి. ఇప్పుడు అర్థమవుతుందా? అది నువ్వు చేసి చూపించాలి అంతే. మిగిలిన వాళ్ళు లేవు అనుకుంటే నీకెందుకు? వాడేదో అంటాడు, వీడేదో అంటాడు, రైట్? నువ్వు అనుకోకూడదు. ఇప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు చెప్పా కదా కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి, కంప్యూటర్ సైన్స్ ప్రతి ఒక్కరు చేసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ ఫ్యూచర్లో చాలా ఎక్కువ పెరిగిపోతుంది. ఎంత పెరుగుతుందంటే నువ్వు ఇమాజినేషన్ చేసుకోలేవు. నీ కాలేజ్లో ఏవైతే చిన్న జాబ్ రోల్స్ ఉంటాయో అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేసేస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇవి ఎవరికి జాబ్స్ వస్తాయి? ఎవరైతే మొత్తం అంతా కూడా అర్థం చేసుకుంటారో. అంటే నువ్వు ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అంటే
అరే ఇది కోడింగ్ మనకి సంబంధం లేదు అని చెప్పేసి తీసుకోవద్దు. ఒక చిన్న షాప్ ఉన్నా కూడా, మా ఫాదర్ షాప్ అయినా కూడా రోజుకి 10 మంది జనాలు వస్తున్నారు, దాన్ని నేను 100 మెంబర్స్ చేయాలి. ఎలా చేస్తాను? ఏమో వెబ్సైట్ ఇవ్వగలనేమో. ఆ వెబ్సైట్ అనేది కోడింగ్. అర్థమవుతుందా? సో నువ్వు ఒక బిజినెస్ గ్రో చేయగలగావా లేవా? నువ్వు ఒక బిజినెస్ని గ్రో చేయగలగాలి, అంతే అంతే. దానికి ఉపయోగపడుతుంది కోడింగ్. అర్థమవుతుందా? అంతేగాని కోడింగ్ చేస్తాను ఫస్ట్, అసలు కోడింగ్ ఎందుకు చేస్తాను అనేది తెలుసుకో. నువ్వు కోడింగ్ చేయడం వల్ల అక్కడ అమెజాన్లో చాలామంది ప్రోడక్ట్స్ కొనుక్కోగలుగుతున్నారు, ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతున్నారు, రిటర్న్స్ అవి ఇవి జరుగుతున్నాయి. అమెజాన్కి బిజినెస్ వస్తుంది, రైట్? సో నువ్వు నీ కోడ్ వల్ల అక్కడ వాడికి బిజినెస్ వస్తుంది కాబట్టే నీకు డబ్బులు ఇస్తున్నాడు. వాడికి బిజినెస్ రాకపోతే నీకెందుకు ఇస్తాడు? సింపుల్. ఇప్పుడు మా ఫాదర్కి ఒక వెబ్సైట్ కావాలి. సో ఎందుకు 10 కస్టమర్స్ కాస్త నేనేం చేస్తానంటే మా ఫాదర్ షాప్కి 10 కస్టమర్స్ వస్తే 100 చేయాలి. సో నేను ఒక వెబ్సైట్ చేస్తే వెబ్సైట్ కోసం ఏం స్కిల్స్ కావాలి? అది ఫస్ట్ స్టెప్ కంప్యూటర్ సైన్స్లో. వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్కి ఏం కావాలి? HTML అవ్వచ్చు, CSS అవ్వచ్చు, లేదా జావా స్క్రిప్ట్ అని ఉంటుంది. అసలు అవంటే ఏంటి, వెబ్సైట్ ఎలా తయారు చేయాలి అనేది నీ బ్రెయిన్లో సెట్ అయిపోతే ఎందుకు చేయాలి? మా ఫాదర్కి బిజినెస్ గ్రో అవుతుంది, నువ్వు చేస్తావు. అంతేగాని అరే వీకెండ్ హ్యాకర్ ర్యాంక్లో టాప్ తెచ్చుకోవాలి అనేసి అనుకుంటే ఆ వీకెండ్లోనే ఉండిపోతావు. నువ్వు ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్ అనేది చేస్తున్నావు, మీ ఫాదర్ కోసం ఒక షాప్ బిల్డ్ చేస్తున్నావు, ఒక వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నావు. దాని తర్వాత ఆ ప్రోడక్ట్స్ని డేటాబేస్లో పెట్టాలి. ఆ డేటాబేస్ తర్వాత ఓకే నాకు ఇప్పుడు బ్యాక్ ఎండ్ కావాలి, ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ని బ్యాక్ ఎండ్ని కలపడానికి మధ్యలో డేటాబేస్, బ్యాక్ ఎండ్ అనేది ఫ్రంట్ ఎండ్ డేటాబేస్ని కలపడానికి మధ్యలో బ్యాక్ ఎండ్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీన్ని మన వెబ్సైట్ ఇప్పుడు మనం రెడీ చేసామనుకో, మన కంప్యూటర్లో రన్ అవుతుంది. ఇప్పుడు అందరు కంప్యూటర్లో రన్ అవ్వాలంటే క్లౌడ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. క్లౌడ్ సర్వీసెస్, క్లౌడ్ ఇంజనీర్స్ వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడు అక్కడ క్లౌడ్ గురించి నేర్చుకుంటారు. AWS, దాని తర్వాత క్లౌడ్, గూగుల్ క్లౌడ్, దీని తర్వాత మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్, ఇవన్నీ ఒకటి. దీని తర్వాత దీన్ని సెక్యూర్గా ఉంచాలి, సైబర్ సెక్యూరిటీ డెవలపర్స్ వస్తారు. దీన్ని డిప్లాయ్ చేయడానికి CI/CD పైప్లైన్స్ రాయాలి, డెవాప్స్ ఇంజనీర్స్ వస్తారు. అవన్నీ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు, మా ఫాదర్ బిజినెస్ ఉంది, డైలీ కొంతమంది పర్చేస్ చేసుకుంటున్నారు ఏవో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఒక కస్టమర్ వచ్చాడు. సో ఆ కస్టమర్ ఏంటి, ఒక మిల్క్ ప్యాకెట్ యాడ్ చేశాడు కార్ట్లో. సో ఆ కస్టమర్ ప్రీవియస్ రోజు మిల్క్తో పాటు బ్రెడ్ యాడ్ చేశాడు. సో నా దగ్గర డేటా ఉంది. సో ఆ డేటాని నేను యూటిలైజ్ చేసుకుంటే నేను నా బిజినెస్ని గ్రో చేసుకోవచ్చేమో. సో ఇక్కడ డేటా సైంటిస్ట్ వల్ల, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ వల్ల, వీళ్ళందరి వల్ల ఒక బిజినెస్ గ్రో అవుతుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్, స్విగ్గీలో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిర్యానీ ఆర్డర్ చేస్తే నీకు సైడ్న డ్రింక్ ఆర్డర్ చేసుకోమని సజెషన్లో వస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డేటా ఉంది. ఆ డేటాని యూజ్ చేసుకొని కస్టమర్స్ని బిజినెస్ పెంచుకుంటున్నారు. సో అది బిల్డ్ చేసింది ఎవరు? ఒక డెవలపర్, మెషిన్ లెర్నింగ్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్ బిల్డ్ చేస్తే వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది, స్విగ్గీ వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది. సో వీళ్ళకి ఎక్కువ శాలరీస్ ఇస్తున్నారు, రైట్? సో ఇప్పుడు మామూలుగా బిర్యానీస్ అన్నీ ఉన్నాయనుకో, అందరూ కొనేసుకుంటారు. సో ఇప్పుడు అక్కడ ఎక్స్ట్రా సజెషన్స్ ఎక్స్ట్రా కొంటున్నారు. ఒక యూజర్ 100 కొనాల్సిన చోట 150 కొంటున్నాడు. సో అలా వాళ్ళు కోట్ల మంది జనాలు కొంటారు. సో అందుకే మెషిన్ లెర్నింగ్ డెవలపర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది అని చెప్పేసి అంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బిజినెస్ జనరేట్ చేయగలరు. అంతే, ఏదైనా కూడా నువ్వు ఒక బిజినెస్ లాగా ఎప్పుడైతే చూస్తావో అప్పుడే గ్రో అవుతావు. ప్రతి ఒక్కటి పరిగెడుతున్నది డబ్బు వెనకాలే. కాకపోతే నువ్వు ఆ డబ్బుని మర్చిపోవాలి. ఫస్ట్ నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అనేది క్లియర్గా ఉండాలి పాత్. ఇప్పుడు నువ్వు ఏది చేస్తున్నా కూడా దానిలో ద బెస్ట్ అయిపోవాలి. అదే పర్సనల్ బ్రాండింగ్ అంటే. ఇప్పుడు నేను ఎంసెట్ మీద వీడియోస్ చేద్దాం అన్నప్పుడు చాలామంది ఎంసెట్ మీద వీడియోస్ చేస్తుండేవారు. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కదా, నేను ఎలా గొప్ప అవుతాను, లేదా చాలామంది కంప్యూటర్ సైన్స్ మీద వీడియోస్ చేస్తున్నారు కదా, నేను ఎలా గొప్ప అవుతాను అని చెప్పేసి క్వశ్చన్స్ అనేవి నాకు వచ్చాయి. కానీ నేను అక్కడ ఆలోచిస్తూ ఆగిపోయి ఉంటే లాస్ట్ 2 monthsలో నేను ఏదైతే అమౌంట్ చెప్పానో అది నేను సంపాదించలేకపోవచ్చు. సో అది ఎందుకు పాసిబుల్ అయిందంటే నేను పట్టించుకోలేదు. ఎవరు ఎలా ఏంటి అనేవన్నీ నేను పట్టించుకోలేదు. నేను ఒకటే గోల్ ఉన్నా, ఓకే ఎంసెట్ మీద ఎవరు చేస్తే ఏంటి, నేను చేస్తే నాకంటే బెస్ట్ ఎవరు లేరు అనే ఒక మైండ్ సెట్తో నేను స్టార్ట్ చేశాను. నేను కోడింగ్ టీచ్ చేస్తే నాకంటే బెస్ట్ ఎవరు లేరు అనేది నేను చెప్పుకోగలను, రైట్? నేను డిఎస్ఏ కోర్స్ లాంచ్ చేసినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను డిఎస్ఏలో తోపు కాదు, నాకంటే చాలా బాగా చేసిన వాళ్ళు ఉన్నారు కోడింగ్ నా కాలేజ్లో. కానీ నేను నా కోర్స్ లాంచ్ చేసినప్పుడు ఒక నెలలో 1000 మంది కొన్నారు. 1000 రూపాయల కోర్సు 10 లక్షలు.
చూసుకోండి. ఎందుకంటే నువ్వు గొప్ప అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు గొప్ప అని చెప్పి నిరూపించుకోవాలి, చూపించుకోవాలి జనాలకి. డిఎస్ఏ తోపు కాదు, కానీ నేను డిఎస్ఏ చెప్పగలను అనే ఒకటి ఏదైతే ఉందో అది నేను చెప్పుకోగలిగాను జనాలకి. ఇదిగోరా నేను ఇది కోర్సు, ఇది ఇలా చెయ్యాలి నువ్వు జర్నీ అని చెప్పేసి. సార్ వాళ్ళు నా జర్నీలో పార్ట్ అయ్యి ఉన్నారు, సో వాళ్ళు తీసుకున్నారు. రైట్ ఆర్ నో? నేను మామూలుగా అయితే ఈ అమౌంట్స్, ఈ మనీ త్రో చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే నువ్వు ఆలోచించాల్సింది ఫ్రమ్ మనీ పర్స్పెక్టివ్ కాదు, కానీ నీకు ఒక యాజ్ ఎ స్టూడెంట్గా డౌట్స్ ఉంటాయి. వస్తుందా లేదా, రిజల్ట్ వస్తుందా లేదా, ఇంత కష్టపడుతున్నాను నాకు సక్సెస్ వస్తుందా లేదా అనే ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ అన్నిటికీ మీకు సొల్యూషన్ మీ ఎదురుగా కనబడుతుంది. అమౌంట్స్ ఏదైతే ఉందో అమౌంట్స్ రూపంగా చూపిస్తున్నా. భయ్యా ఇది నీకు శాంపుల్, దీనికంటే ఎన్నో రెట్లు సంపాదించుకోవచ్చు. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ప్రతి ఒక్కరికి కాదు, ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది. ఎలా చేయాలి? బీ ద బెస్ట్. నువ్వు ఏదైతే చేస్తున్నావో అలా ద బెస్ట్ అయిపో, అంతే. ఎలా నేర్చుకోవాలి? ఇప్పుడు ఎలా నేర్చుకోవాలి అనేది కూడా నేను చెప్పాను కదా, లర్న్ హౌ టు లర్న్, అదే ఇక్కడ రాసింది. సో ఎలా నేర్చుకోవాలి అనేది నువ్వు నేర్చుకో. డిఎస్ఏ ఎలా నేర్చుకోవాలి, వేరే వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు, నా ఫ్రెండ్ ఎలా నేర్చుకుంటున్నాడు, వాడిని చూసి నేర్చుకో. ఓకే వీడు ఇలా చేస్తున్నాడు, ఓకే. లేదా హౌ టు లర్న్ డిఎస్ఏ కొట్టు, యూట్యూబ్లో గోల్డ్ వీడియోస్ వస్తాయి. ఎందుకు చేస్తున్నావు అనేది నీ గోల్ క్లియర్ ఉండాలి, అంతే. నేను ఒకటే చెప్పా, గోల్ క్లియర్గా ఉండాలి. ఆ గోల్ గురించి నువ్వు ఎవ్రీడే కష్టపడాలి. కష్టపడితే నీకు రిజల్ట్స్ వస్తాయి ఖచ్చితంగా, నువ్వు చేయగలవు అనేది నేను చెప్తా. అండ్ విత్ దట్ అగైన్ నేను చెప్తాను, నీకంటూ ఒక రీజన్ ఉండాలి. నాకు ఎలాగైతే ఒక రీజన్ ఉందో, నేను చేయాలి, ఎందుకు చేయాలి అనేది ఒక రీజన్ పెట్టుకున్నాను నేను. ఎందుకంటే నేను మా మమ్మీ డాడీ వాళ్ళని ఇంకా అడగలేను, నాన్న నాకు ఐఫోన్ కావాలి, ఐప్యాడ్ కావాలి. 2 days బ్యాక్ 50,000 రూపీస్ హెడ్ ఫోన్స్ కొనుక్కున్నాను. మా ఫాదర్ ఏమనలే. ఒకప్పుడు ల్యాప్టాప్ ఎందుకు నాన్న, మనకెందుకు, మన ఫ్యామిలీ అంత ఇది లేదు కదా అనేవాళ్ళు. ఇప్పుడు 50,000 రూపాయలు హెడ్ ఫోన్స్ కొనుక్కుంటాడు డాడీ మామూలుగా. ఎందుకు అంటే సరదాగా అంటే కొనుక్కోవాలనిపిస్తుంది అనేసి. అంటే ఏమనలేదు. అంటే ఆ లెవెల్లో మార్చగలగా. నీ రీజన్ ఏంటి, నువ్వు కష్టపడాలి అనే రీజన్ ఏంటి అనేది నువ్వు ఎప్పుడైతే ఐడెంటిఫై చేసుకుంటావో అప్పుడు నువ్వు ఎవడు ఆపినా, ఎవడు నేను కిందకి లాగినా కూడా నువ్వు కిందకి పడవు, నువ్వు పైకి లెగుస్తావు, మళ్ళీ పైకి లెగిసి నువ్వు కష్టపడతావు. సో ఆ రీజన్ నువ్వు క్లియర్గా పెట్టుకో. ఆ రీజన్ నువ్వు క్లియర్గా చేసుకుంటే నిజంగా చెప్తున్నా కదా, ఆటోమేటిక్గా కష్టపడతావు. ఆ రీజన్ మీ ఫాదరా, మీ మదరా, మీ రిలేటివ్సా ఏంటా నాకు సంబంధం లేదు, మీ లవరా, ఏదైనా కూడా ఓకే, రిజల్ట్ వస్తుంది. నిన్ను నువ్వు నమ్ము, నీకంటే తోపు ఎవడు లేడు. ఇక్కడ నేను మాట్లాడుతున్నా అంటే నేను తోపు కాదు, నువ్వే తోపు అనేది నీ బ్రెయిన్లో ఎప్పుడైతే దిగుతుందో అప్పుడు ఎవడు నేను ఆపలేడు. అదొకటే నేను చెప్పాలనుకున్నా, అదొకటి నీ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకో. ఇంకా ఎలాన్ మస్క్ ఎవడి గురించి సంబంధం లేదు, వెళ్ళిపోతావు, నువ్వు లెవెల్కి వెళ్ళిపోతావు. ఓకే బాయ్ అందరూ ఒకసారి హౌస్ ది జోష్. ఓకే ఇంకా థ్యాంక్ యూ సో మచ్. Morapa.